తెలంగాణ రాజకీయం మల్లన్న సాగర్ ప్రాజెక్టు చుట్టే తిరుగుతోంది. భూములు నష్టపోతున్న రైతులకు అండగా ప్రతిపక్షాలు నిలబడితే లాభపడే వాళ్లతో అధికార పార్టీ ప్రదర్శనలు చేయిస్తోంది. మా సంగతి తేల్చండని నిర్వాసితులంటే ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలంటూ లబ్ధిదారులు ఉద్యమిస్తున్నారు. దీంతో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. మల్లన్న సాగర్ విషయంలో పార్టీలు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. రెండు వర్గాలు వ్యూహాలు ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. నిర్వాసితులను హైదరాబాద్ కు తీసుకొచ్చి వాళ్ల సమస్యలపై ఫోకస్ చేయించే ప్రయత్నం చేశాయి ప్రతిపక్షాలు. మాకు అన్ని విధాలా మాకు ఇల్లుకి ఇల్లు ఉండాలి సారు, మాకు బాయికి బాయి ఉండాలి, మా బడికి బడికి ఉండాలి, మా గుడి గుడి ఉండాలి, మా పిల్లలకు అన్నిటికీ సౌకర్యం ఉండాలి సారు. నువ్వు ముంగడికి వచ్చి మాకు తీర్పు చెప్పు, మాకు సమాధానం ఇచ్చి సరైన సమాధానం ఇచ్చి సారు. మాకు ధైర్యం చెప్పు. మా ప్రాణాలైనా అడ్డిస్తాం మేము, కానీ మా ప్రాజెక్టు మాత్రం మేము ఇయ్యం. మా ఇంట్లో మేము కాపాడుకుంటాం, మా భూమిని మేము కాపాడుకుంటాం సారు. అధికార పార్టీ కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. మల్లన్న సాగర్ లబ్ధిదారులతో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే డిమాండ్ను తెర మీదకు తెచ్చింది. గజ్వేల్లోని అన్ని మండలాల్లో ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. నేతలు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ప్రతిపక్షంపై ప్రతిదాడి చేస్తున్నారు. లేదంటే కొన్ని సందర్భాల్లో రైతాంగాన్ని ఏకం చేసి రైతాంగం ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకొచ్చే విధంగా భూసేకరణ విషయంలో ఉన్నటువంటి చట్టాలను అమలు చేసే విధంగా ప్రజల లోపల అవగాహన కలిగించాలి తప్పిస్తే 123 జీవోను ఎందుకు తీసుకొచ్చిండ్రు అని మాట్లాడుతూ ఉన్నారు. 123 జీవో కనుక అమల్లోకి రానట్టయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం కనుక రైతులకు మనం నష్టపరిహారం చెల్లించినట్టయితే రైతుల కడుపు కొట్టినటువంటి వాళ్ళం అవుతాం. ప్రాజెక్టులు ముందుకు పోనటువంటి పరిస్థితి ఉంటుంది. విమర్శలు ప్రతి విమర్శలతో విషయం పక్కదారి పడుతోందన్న చర్చ జరుగుతోంది. నిర్వాసితులు లబ్ధిదారులు విషయం తెరపైకి రాకుండా నేతలు అడ్డుకుంటున్నారని కొందరు అభిప్రాయం. 4 గ్రామాలకు నష్టపరిహారంగా ఏమిచ్చారు, ప్రాజెక్టు పూర్తయితే ఎలాంటి లాభం చేకూరుతుందో చెప్పకుండా విమర్శలు ప్రతి విమర్శలు చేయడంపై జనాల్లో అసహనం వ్యక్తమవుతోంది.